ఆంధ్రప్రదేశ్లో కాసేపట్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది. సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు జారీ చేసింది. దివ్యాంగులు, రోగులకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వనున్నారు. మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్నాయి సచివాలయాలు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, కుట్రలు పటాపంచలయ్యాయి, మొత్తానికి పెన్షన్ నిజంగా లబ్ధిదారులకు అందుతోంది. సో వికలాంగులకి అలాగే వృద్ధులకి మాత్రం ఇంటి వద్దే అందచేస్తున్నారని తెలుస్తుంది. ఎలా ఉంది ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్? నిన్న కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళని చూసాం మనం. రవీందర్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి మొత్తంగా అయితే వృద్ధులకు కానీ వికలాంగులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ పంపిణీ జరగకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా పటాపంచలేని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. గ్రామ సచివాలయ సిబ్బంది అట్లాగే వార్డు సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. మిగతా ప్రాంతాల్లో మరికొచ్చేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తంగా అయితే మామూలుగా ఇంతకు ముందు అయితే ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 9-10 గంటల సమయానికి పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ జరిగేది. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,66,158 మంది వాలంటీర్లు పూర్తి స్థాయిలో పనిచేయడం ద్వారా పెన్షన్ల పంపిణీ ఇన్ టైమ్ లో పూర్తయ్యేది. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు ఆయన బ్యాచ్ చేసిన వ్యవహారం వల్ల ఇప్పటి వరకు కాస్త లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పటికే 1,27,000 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వీళ్ళలో కూడా కొంతమంది ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు. బిఎల్ఓలుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక ఉన్న కొద్దిపాటి సచివాలయ సిబ్బందితోటి పెన్షన్ పంపిణీ జరగబోతున్నాయి. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వికలాంగులు, అస్వస్థ గురైనటువంటి వృద్ధులు, ఇలాంటి వారు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి సచివాలయ సిబ్బంది నేరుగా అక్కడికి వెళ్లి వారి ఇంటికి వెళ్లి అక్కడ పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. మిగతా అందరూ కూడా సచివాలయాలకు వెళ్లి అక్కడ పెన్షన్ తీసుకోవాల్సిందే. అయితే అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే జగన్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ మంచినీటి వసతి కానీ టెంట్లు ఏర్పాటు చేయడం వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ల పంపిణీ సంబంధించి అడ్డుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి వ్యవహారం నిన్న చూసాం. ఏకంగా రాజమండ్రికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మేమే పెన్షన్లో ఆపడానికి ప్రయత్నం చేసామంటూ నిశ్చిక్కుగా మాట్లాడినటువంటి వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ల పంపిణీ చేయాల్సిందే అంటూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు. హరి, అయితే మొత్తానికి వాళ్ళ ఇంటెన్షన్స్ అన్ని బయటపడినాయి. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది తేట తెల్లమైందా మొత్తం అందరికీ కూడా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మరి, ఎందుకంటే గడిచిన 3 రోజులుగా పెన్షన్ పంపిణీ సంబంధించి ఏం జరుగుతుందంటే కొన్ని చోట్ల అయితే ఏకంగా వృద్ధులు నేరుగా వాలంటీర్ల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వారికి పూర్తి స్థాయిలో తెలిసిపోయిన పరిస్థితుంది. దాంతోపాటు ఈ నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి తీరు, పదే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు చేసి ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎట్టి పరిస్థితులు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో పెన్షన్దారులందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా చెప్పారు, ఈ వృద్ధులు వికలాంగులకు సంబంధించి వదలబొమ్మాలి నేను వదలా అంటూ వారిని వేధించే కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పిన వైనాన్ని కూడా చూస్తూ ఉన్నా. చాలా స్పష్టంగా వీరి అంటే కనీసం మానవత్వం లేకుండా కూడా చేస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికే గుర్తించారు. అయితే ఈ వికలాంగులకు సంబంధించి వారిని అండగా నిలిచేందుకు హక్కును తీసుకునేందుకు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ జగన్ సర్కారు చేస్తుంది. పూర్తి స్థాయిలో మనకు వచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. హరి, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.